Hi guys, welcome back to our channel and with Sanjamani. First of all, please share our channel to your friends also. This is my kindly request for you all. So we need your support. Please do this favor for me. Thank you. So now coming to the topic. మనం ఆల్రెడీ సింథసిస్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాం కాబట్టి సో నౌ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో రియల్ టైమ్ సింథసిస్ని సినాప్స్ టూల్ని యూజ్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో వీటి గురించి కంప్లీట్గా నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మీరైతే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి. సో నౌ సింథసిస్ గురించి కొంచెం బ్రషప్ చేస్తాను. తర్వాత రియల్గా సర్క్యూట్స్ ఎలా బిల్ట్ అవుతాయి అనేది సినాప్స్ డిజైన్ కంపైలర్ని యూజ్ చేసి మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ లిటిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సింథసిస్. కొంచెం ఈ సింథసిస్ గురించి ఒక 10 పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. అప్పుడు మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది అనమాట. సో లాస్ట్లో మీకు నేను సినాప్స్ డిజైన్ కంపైలర్ని యూజ్ చేసి సింథసిస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చూపిస్తాను. సో నౌ సింథసిస్. ఎస్ వీ ఆల్ నో అబౌట్ సింథసిస్. సింపుల్గా సింథసిస్ అంటే ఏంటి? ఇట్ కన్వర్టింగ్ ఆర్టీఎల్ ఇంటూ ద గేట్ లెవెల్ నెట్లిస్ట్ బై యూజింగ్ స్టాండర్డ్ సెల్ లైబ్రరీస్. స్టాండర్డ్ సెల్ లైబ్రరీస్ని యూజ్ చేసి ఆర్టీఎల్ నుంచి గేట్ లెవెల్ నెట్లిస్ట్కి కన్వర్ట్ చేసేదాన్ని మనం సింథసిస్ అంటాము. ఓకే ఫైన్. సింపుల్ వర్డ్స్లో ఏంటంటే ఆర్టీఎల్ అనేది గేట్ లెవెల్ నెట్లిస్ట్గా కన్వర్ట్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. నౌ ఆర్టీఎల్ అనేది ఏంటంటే ఇట్ డిస్క్రైబ్స్ వాట్ ద సర్క్యూట్ షుడ్ డూ. ఆర్టీఎల్ బిహేవియర్లో ఎలా ఉంటుంది, అలాగే టెక్నాలజీ ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట ఇది. సో ఆర్టీఎల్ అనేది ఏంటంటే వెరీలాగ్ ఆర్ విహెచ్డిఎల్లో ఉంటుందన్నమాట. సో నౌ గేట్ లెవెల్ నెట్లిస్ట్. గేట్ లెవెల్ నెట్లిస్ట్ ఎలా ఉంటుందంటే ఇట్ డిస్క్రైబ్స్ హౌ ద సర్క్యూట్ ఈజ్ బిల్ట్ బై యూజింగ్ రియల్ స్టాండర్డ్ సెల్స్. రియల్ స్టాండర్డ్ సెల్స్ని యూజ్ చేసి మనకి గేట్ లెవెల్ నెట్లిస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు నేను ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను. సో నౌ ఇన్ ఇండస్ట్రీలో ఏంటంటే సింథసిస్ అంటే ఏంటంటే ఆర్టీఎల్ సింథసిస్ అంటారనమాట. సింథసిస్ అనేది నార్మల్గా ఉండదు. ఇండస్ట్రీలో ఎలా పిలుస్తామంటే ఆర్టీఎల్ సింథసిస్ అంటారనమాట. సో నౌ మన సింథసిస్కి 3 మెయిన్ స్టేజెస్ ఉన్నాయని మనకు ఆల్రెడీ తెలుసు. అనలైజ్, ఎలాబరేట్, కంపైల్. ఈ 3 వర్డ్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనము ఈ సింథసిస్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ 3 ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. సో నౌ అనలైజ్. వాట్ ఇస్ మీన్ బై అనలైజ్? అనలైజ్ స్టేజ్ ఏం చేస్తుందంటే ఇట్ చెక్స్ ద ఆర్టీఎల్ సింటాక్స్. ఆర్టీఎల్ సింటాక్స్ని చెక్ చేస్తుంది కదా. అలాగే మనకి ఎలాబరేట్ స్టేజ్ ఏం చేస్తుంది? రిజాల్వ్స్ ద హైరార్కీని రిజాల్వ్ చేస్తుంది. మనకి హైరార్కీ అంటే ఏంటో తెలుసు. ఒక టాప్ మాడ్యూల్ ఉంటుంది, టాప్ మాడ్యూల్కి సబ్ మాడ్యూల్ ఉంటుంది, సబ్ మాడ్యూల్కి ఇంకా సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఒక ట్రీ స్ట్రక్చర్లో ఉంటే దాన్ని ఏమంటారంటే హైరార్కీ అంటారు. అండ్ ఇట్ ప్రిపేర్స్ ద కంప్లీట్ డిజైన్ స్ట్రక్చర్. డిజైన్ని స్ట్రక్చర్ లాగా చూపిస్తారు. సో నా కంపైల్ స్టేజ్ ఏం చేస్తుందంటే ఇట్ పెర్ఫార్మ్స్ ద టెక్నాలజీ మ్యాపింగ్. టెక్నాలజీ మ్యాపింగ్ని పెర్ఫార్మ్ చేస్తుంది. అలాగే ఆప్టిమైజ్ చేస్తుంది. ఏం ఆప్టిమైజ్ చేస్తుంది అంటే టైమింగ్, ఏరియా, పవర్, ట్యాప్ని ఆప్టిమైజ్ చేస్తుంది. సో నౌ మనకి అవుట్పుట్స్ ఏమొస్తాయి? అవుట్పుట్స్ ఇవన్నీ మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇట్ ఇంక్లూడ్స్ గేట్ లెవెల్ నెట్లిస్ట్. గేట్ లెవెల్ నెట్లిస్ట్ వస్తుంది, అలాగే టైమింగ్ రిపోర్ట్ వస్తుంది, ఏరియా రిపోర్ట్ వస్తుంది, అలాగే పవర్ రిపోర్ట్ వస్తుంది. ఈ పాయింట్స్ అన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. నేను అవి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేయకుండా ముందే మీకు వీటి గురించి కొంచెం ఐడియా ఇచ్చానంటే మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ వర్డ్ టర్మ్స్ అనేది మనకి అర్థమవుతాయి. సో సింపుల్గా వెళ్ళిపోవచ్చు. సో నౌ అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే గుడ్ సింథసిస్ రెడ్యూసెస్ ద పీడీ టైమింగ్ ఇష్యూస్. ఆల్రెడీ నేను దీని గురించి డిస్కస్ చేసిందే. గుడ్ సింథసిస్ మనకి మంచిగా ఉంటే మనకి టైమింగ్ ఇష్యూస్ అనేవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో నౌ నేను ఒక చిన్న స్క్రిప్ట్ లాగా రాశాను. ఆ స్క్రిప్ట్ని మీకు కొంచెం అర్థమయ్యే రూపంలో నేను మాడిఫై చేశాను అనమాట. సో ఈ స్క్రిప్ట్ ఏంటంటే మనము ఆర్టీఎల్ని గేట్ లెవెల్ నెట్లిస్ట్కి కన్వర్ట్ చేసేది ఎలా కన్వర్ట్ చేస్తారంటే మనం ఒక స్క్రిప్ట్ రాస్తాం అనమాట. ఫస్ట్ ఆ స్క్రిప్ట్ని జస్ట్ మనము సోర్స్ చేస్తే సరిపోద్ది. సో నౌ ఈ స్క్రిప్ట్లో ఫస్ట్ మెన్షన్ చేసేది ఏం మెన్షన్ చేస్తామంటే స్టాండర్డ్ సెల్ లైబ్రరీని మెన్షన్ చేస్తాం అనమాట. ఈ స్టాండర్డ్ సెల్ లైబ్రరీలో ఏముంటాయంటే టార్గెట్ లైబ్రరీ ఉంటుంది, లింక్ లైబ్రరీ ఉంటుంది. ఖచ్చితంగా ఈ 2 లైబ్రరీస్ ఉండాల్సిందే. సో నౌ ఫస్ట్ సెట్ టార్గెట్ లైబ్రరీ ఏం చేస్తుందంటే మెయిన్ లైబ్రరీ యూజ్డ్ ఫర్ ద టెక్నాలజీ మ్యాపింగ్. టెక్నాలజీ మ్యాపింగ్ని క్రియేట్ చేస్తుంది. అలాగే డీసీ సెలెక్టెడ్ సెల్స్. మనకి అండ్ గేట్, ఆర్ గేట్, ఈ గేట్స్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అలాగే దీనికి ఏముంటాయంటే ఇట్ కంటైన్స్ టైమింగ్ డేటా,
ఏరియా డేటా, పవర్ డేటా, డ్రైవ్ స్ట్రెంత్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ ఖచ్చితంగా ఈ టార్గెట్ లైబ్రరీలో ఉంటాయన్నమాట. అలాగే లింక్ లైబ్రరీ ఏం చేస్తుందంటే ఇట్ రిజాల్వ్స్ ద రెఫరెన్సెస్. ఏం చేస్తుందంటే ఇట్ కనెక్ట్స్ ద డిజైన్ హైరార్కీ. ఒక లైబ్రరీ నుంచి ఇంకొక లైబ్రరీకి కనెక్ట్ చేస్తుంది అనమాట. లింక్ చేస్తుంది. సో దాన్ని ఏమంటారంటే లింక్ లైబ్రరీ అంటారు. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ లైబ్రరీ నీడెడ్ ఫర్ లింకింగ్. ఇందాక చెప్పినట్టే లైబ్రరీస్ అన్నిటిని లింకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో నౌ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వితౌట్ ఏ టార్గెట్ లైబ్రరీ లేకపోతే సింథసిస్ కెనాట్ లాజిక్ ఇన్ టు ద ఫిజికల్ గేట్స్. లాజిక్ని ఫిజికల్ గేట్స్గా కన్వర్ట్ చేస్తాం కదా, సో ఆ కన్వర్షన్ అనేది మిస్ అయిపోతుంది అనమాట మనం టార్గెట్ లైబ్రరీ ఇవ్వకపోతే. సో నౌ రీడింగ్ ఆర్టిఎల్. ఇక్కడ నుంచి మనకి సింథసిస్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నౌ ఫస్ట్ స్టేజ్ ఏంటి మనకి సింథసిస్లో? అనలైజ్లో ఏం చేస్తుందంటే మనము ఇదొక కమాండ్ అనమాట. లైనక్స్ మీద ఐడియా ఉంది కాబట్టి సో ఫస్ట్ ఏం చేస్తామంటే అనలైజ్ -ఫార్మాట్ వెరీలాగ్ ఎందుకు ఇచ్చామంటే మనకి ఆర్టిఎల్ అనేది ఏ రూపంలో ఉంటుంది? వెరీలాగ్ ఆర్ విహెచ్డిఎల్లో ఉంటుంది కాబట్టి మనం -ఫార్మాట్ వెరీలాగ్ అని మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇదేంటంటే ఈ స్ట్రక్చర్ ఏంటంటే మనము ఇన్పుట్ ఫైల్స్ ఎక్కడున్నాయో ఆ పాత్ని మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఫస్ట్ ఏంటంటే మక్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, మల్టిపుల్ ఇన్పుట్స్ ఇస్తే మనకి 1 అవుట్పుట్ వస్తుంది. సో దానికి మనం 8 మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చాము, మనకి 1 అవుట్పుట్ వస్తుంది అనమాట. రియల్ టైంలో మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే ఇది ఆల్రెడీ మనం చూసాము కదా, సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పి మనకి ఐడియా వస్తుంది. సో నౌ ఈ అనలైజ్ స్టేజ్లో ఏం జరుగుతుంది? ఇట్ రీడ్స్ ద ఆర్టిఎల్ ఫైల్. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఆర్టిఎల్ ఫైల్ని రీడ్ చేస్తుంది. అలాగే ఇట్ పెర్ఫార్మ్స్ ద సింటాక్స్ చెక్స్. సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయని కూడా ఈ అనలైజ్ స్టేజ్ మాత్రమే చెక్ చేస్తుంది. అలాగే ఇది ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ ఆర్టిఎల్ ఇంటూ ఇంటర్నల్ ఫార్మేట్. ఇంటర్నల్ ఫార్మేట్గా కన్వర్ట్ చేస్తుంది. సో నౌ -ఫార్మాట్ వెరీలాగ్ అని ఎందుకు మెన్షన్ చేస్తామంటే ఇందాక ఆల్రెడీ చెప్పాము, మన ఆర్టిఎల్ కోడ్ అనేది ఎలా ఉంటుందంటే వెరీలాగ్ ఆర్ విహెచ్డిఎల్లో ఉంటుంది కాబట్టి సో మనం -ఫార్మాట్ వెరీలాగ్ అని మెన్షన్ చేస్తాం. ఓకే, నౌ టాప్ ఎందుకు ఇచ్చామంటే మనకి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మక్స్ 8x1 అనేది ఏంటంటే టాప్ మోడల్గా ఇచ్చాను, నేను సబ్ మోడల్స్గా ఏమి ఇవ్వట్లేదు, అందుకే టాప్ మెన్షన్ చేశాను. ఇదేం చేస్తుందంటే ఇట్ డిఫైన్స్ టాప్ మాడ్యూల్. ఇందాక చెప్పినట్టే మనము ఈ 8x1 మక్స్కి ఏంటంటే టాప్ మాడ్యూల్ని మెన్షన్ చేసాము. ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ ఎర్రర్స్ అపియర్స్ హియర్, మన ఈ అనలైజ్ స్టేజ్లో ఎర్రర్స్ ఏమైనా అపియర్ అయితే సింథసిస్ అనేది ఇక్కడే స్టాప్ అయిపోతుంది. నౌ ఎలాబరేట్ స్టేజ్ అనేది ఏంటంటే సెకండ్ సింథసిస్ స్టేజ్ అనమాట. సో ఈ ఎలాబరేట్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే రిజాల్వ్స్ మాడ్యూల్ హైరార్కీ. మాడ్యూల్ హైరార్కీని రిజాల్వ్ చేస్తుంది. అలాగే ఇట్ కనెక్ట్స్ ద పోర్ట్స్ అండ్ ఇన్స్టాన్సెస్. పోర్ట్స్ని అలాగే ఇన్స్టాన్సెస్ని కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ క్రియేట్స్ అన్ ఇంటర్నల్ డిజైన్ డేటాబేస్. ఈ ఇంటర్నల్ డిజైన్ ఉంటుంది కదా, దాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇంటర్నల్ ఫార్మేట్ని క్రియేట్ చేస్తుంది, ఇక్కడ ఏంటంటే డిజైన్ డేటాబేస్ని క్రియేట్ చేస్తుంది. సో అలాగే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఎలాబరేట్ స్టేజ్లో ఆప్టిమైజేషన్ ఏం జరగదండి, డిజైన్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఓకేనా? నౌ అప్లయింగ్ టైమింగ్ కన్స్టెంట్స్. టైమింగ్ కన్స్టెంట్స్ అనేవి ఖచ్చితంగా అప్లై చేయాలి. ఎస్టీసీ అంటే ఏంటంటే సినాప్స్ డిజైన్ కన్స్టెంట్ అనమాట. ఇందులో ఏముంటాయంటే క్లాక్ డెఫినేషన్ ఉంటుంది, ఇన్పుట్ డిలేస్ ఉంటాయి, అవుట్పుట్ డిలేస్ ఉంటాయి, టైమింగ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ అన్నిటి గురించి మీకు కొంచెం ఐడియా లేదు, ఆ విషయం నాకు తెలుసు. మనం కమింగ్ వీడియోస్లో వీటి గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో అప్పుడైతే మీరు కొంచెం క్యాచ్ చేసుకోవచ్చు. సో నౌ ఇండస్ట్రీ ట్రూత్ ఏంటంటే సింథసిస్ క్వాలిటీ డిపెండ్స్ హెవీలీ ఆన్ కరెక్ట్ కన్స్టెంట్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం కరెక్ట్ కన్స్టెంట్స్ కానీ ఇచ్చామంటే మనకి సింథసిస్ అనేది మంచి క్వాలిటీలో ఉంటుంది, అలాగే ఎలాంటి ఎర్రర్స్ లేకుండా మంచి క్వాలిటీలో వస్తుంది అనమాట. సో అలాగే లాస్ట్ స్టేజ్ ఏంటి మనకి? కంపైల్ స్టేజ్, రైట్? సో కంపైల్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే మనకి కంపైల్ స్టేజ్కి ఒక కమాండ్ ఉంటుంది అనమాట. ఎలాబరేట్ స్టేజ్కి ఒక కమాండ్ ఉంటుంది, అనలైజ్ స్టేజ్కి ఒక కమాండ్ ఉంటుంది. సో ఇలానే కంపైల్ స్టేజ్కి ఒక కమాండ్ ఉంది, అదేంటంటే కంపైల్ అల్ట్రా. ఫస్ట్ కంపైల్ ఉంది, దాన్ని అడ్వాన్స్ వర్షన్లో కంపైల్ అల్ట్రాగా చేంజ్ చేశారు. సో వాట్ హ్యాపెన్స్ ఇంటర్నల్లీ? అసలు ఈ కంపైల్ అల్ట్రాలో ఏం జరుగుతుందంటే
డ్యూరింగ్ కంపైల్ స్టేజ్ ఆర్టీఎల్ లాజిక్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద గేట్స్. ఎస్, మనకి ఫస్ట్ తెలిసిందే. ఫస్ట్ది ఏంటంటే ఆర్టీఎల్ అనేది గేట్ లెవెల్ నెట్లిస్ట్కి కన్వర్ట్ అవుతుంది. టెక్నాలజీ మ్యాపింగ్ అనేది పెర్ఫామ్ జరుగుతుంది. అలాగే టైమింగ్ ఆప్టిమైజేషన్ జరుగుతుంది. ఏరియా ఆప్టిమైజేషన్స్ అన్నీ జరుగుతాయి. అవి ఏంటంటే ట్యాప్, టైమింగ్, ఏరియా, పవర్, వీటన్నిటి గురించి కూడా జరుగుతాయి. ఓకే, కంపైల్ అల్ట్రా ఇందాక చెప్పినట్టే కంపైల్ అల్ట్రా అనేది ఏంటంటే అడ్వాన్స్ వర్షన్ మోడల్ అనమాట. అడ్వాన్స్ వర్షన్లో ఉంటుంది. సో అలాగే ఇట్ గివ్స్ ద QOR, క్వాలిటీ ఆఫ్ రిజల్ట్స్. ఈ కంపైల్ అల్ట్రాని యూస్ చేస్తే మనకి క్వాలిటీ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో నో హైఫన్ ఆటో అండ్ గ్రూప్. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే మనకి అంటే ఏంటి, హైరార్కీ ఒక టాప్ మాడ్యూల్ ఉంటుంది, సబ్ మోడల్స్ ఉంటాయి, సబ్ మోడల్స్లో ఇంకా సబ్ మోడల్స్ ఉంటాయి. సో అలా కాకుండా నాకు ఫ్లాట్ డిజైన్లా కావాలి. సో ఫ్లాట్ డిజైన్గా కావాలంటే మనము ఈ హైఫన్ నో ఆటో అండ్ గ్రూప్ని మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇట్ ప్రివెంట్స్ ఆటోమేటిక్ హైరార్కీ ఫ్లాట్నింగ్ చెప్పింది. కంపైల్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. సో అలాగే మనకి ఈ కంపైల్ స్టేజ్ అన్నీ చేసేసాము, సింథసిస్ అనేది ఆల్మోస్ట్ రన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక రిపోర్ట్స్ వస్తాయి అనమాట. ఈ రిపోర్ట్స్లో ఏంటి, రిపోర్ట్లో ఏముంటాయి, ట్యాప్ ఉంటుంది, టైమింగ్, ఏరియా, పవర్. ఈ టైమింగ్, ఏరియా, పవర్లో అసలు ఏమేమి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయంటే కొంచెం చూద్దాం. సో టైమింగ్లో ఏముంటాయి, స్లాక్ ఉంటుంది, మనకి సెటప్ అండ్ హోల్డ్ వైలేషన్స్ వస్తాయి కదా. సో అలా మనకి స్లాక్ ఉంటుంది అనమాట. స్లాక్ అంటే ఏంటి, రిక్వైర్డ్ టైమ్ మైనస్ అరైవల్ టైం. స్లాక్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అయితే మనకి వైలేషన్స్ ఏమీ ఉండవు. అదే లెస్ దాన్ 0 అయితే మనకి టైమింగ్ వైలేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఇంజనీర్స్ స్పెండ్ మోర్ టైమ్ అనలైజింగ్ టైమింగ్ రిపోర్ట్స్. ఎస్, అసలు మనం చేసే పనంతా ఈ టైమింగ్ డిజైన్ ఏం కదిలించాము, ఎక్కడ ఏం కదిలించాము, ఓన్లీ మనం కదిలించేది ఏంటంటే ఈ టైమింగ్ రిపోర్ట్ని మాత్రమే కదిలిస్తాం అనమాట. సో రిపోర్ట్ ఏరియా. ఈ రిపోర్ట్ ఏరియాలో ఏమేమి ఉంటాయంటే టోటల్ సెల్ ఏరియా ఎంత ఉంది, కాంబినేషనల్ ఏరియా ఎంత ఉంది, సీక్వెన్షియల్ ఏరియా ఎంత ఉంది. సో ఈ ఏరియాస్ గురించి మెన్షన్ చేసేదంతా ఏరియా రిపోర్ట్లో ఉంటుంది. సో రిపోర్ట్ పవర్లో ఏముంటుందంటే డైనమిక్ పవర్ ఎంత ఉంది, లీకేజ్ పవర్ ఎంత ఉంది. సో వీటి గురించి ఈ రిపోర్ట్ పవర్లో మెన్షన్ చేస్తారనమాట. సో ఇంపార్టెంట్ ఫ్లో సమ్మరీలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ సింథసిస్ ఫ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో ఫస్ట్ది ఏంటంటే లోడ్ లైబ్రరీ. మనం లైబ్రరీని లోడ్ చేస్తాం. అలాగే రీడ్ ఆర్టీఎల్ని రీడ్ చేస్తాం. ఎలాబరేట్ చేస్తాము. ఎలాబరేట్ అనేది సెకండ్ స్టేజ్. ఓకే, అప్లై కన్స్ట్రెయింట్స్. ఎస్, కన్స్ట్రెయింట్స్ని అప్లై చేస్తాము, కంపైల్ చేస్తాము, జనరేట్ ద నెట్లిస్ట్ని జనరేట్ చేస్తాము. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనలైజ్ ద రిపోర్ట్స్. అనలైజ్ చేస్తాం అనమాట. సో ఇది సింథసిస్ యొక్క ఫ్లో అనమాట. ఇప్పుడు ఈ ఫ్లో అంతా నేను మీకు సినాప్స్ డిజైన్ కంపైలర్ని యూజ్ చేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనము ప్రాక్టికల్గా సినాప్స్ టెర్మినల్ని యూజ్ చేసి సింథసిస్ యొక్క అవుట్పుట్ని చూసేద్దాం. సో ఫస్ట్ మనకి ఆర్టీఎల్ కోడ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎస్, ఇలా ఉంటుంది అనమాట. ఆర్టీఎల్ కోడ్ అనేది రైట్ చేస్తారనమాట. మనది ఫస్ట్ ఏంటి, మక్స్ 8x1 కాబట్టి సో మల్టిపుల్ ఇన్పుట్స్ 8 ఇన్పుట్స్ ఇచ్చి తట్టు మనకి సెలెక్టర్ లైన్స్ ఉంటాయి. మక్స్ గురించి మనకి కొంచెం ఐడియా ఉంది కదా. మల్టిపుల్ ఇన్పుట్స్ ఇస్తాము, దానికి మళ్ళీ సెలెక్టర్ లైన్స్ ఇస్తాము, మనకి అవుట్పుట్ వస్తుంది. సో అలా మల్టిపుల్ ఇన్పుట్స్ D0, D1, D2 ఇలా మల్టిపుల్ ఇన్పుట్స్ ఇస్తాము, మనకి అవుట్పుట్ 1 వస్తుంది, Y వస్తుంది. అదేంటంటే 1 అవుట్పుట్ వస్తుంది. మల్టిపుల్ ఇన్పుట్స్ ఇస్తే మనకి 1 అవుట్పుట్ వస్తే దాన్ని ఏమంటారు అంటే మక్స్ అంటారు. సో ఇలా మనకి కోడ్ని రైట్ చేస్తారనమాట. ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది, ఫస్ట్ మాడ్యూల్తో స్టార్ట్ చేస్తారు, తర్వాత ఎండ్ చేస్తారు. సో ఇలా మనము ఆర్టీఎల్ కోడ్ అనేది రైట్ చేస్తాం అనమాట. సో ఫిజికల్ డిజైన్కి సంబంధించిన టెర్మినల్స్ గురించి కానీ లేదంటే టూల్స్ గురించి కానీ ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఫస్ట్ సింథసిస్ స్టేజ్లో మనం ఏం చేస్తాం, DC షెల్ అనేది ఓపెన్ కావాలి. సో DC షెల్ ఓపెన్ కావాలంటే నేను DC షెల్ అని మెన్షన్ చేయాలి. సో DC షెల్లోనే మనము సింథసిస్ గురించి అంతా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం లైబ్రరీస్ని మెన్షన్ చేయాలి. ఫస్ట్ లైబ్రరీ మెన్షన్ చేయాలి, టార్గెట్ లైబ్రరీ అండ్ ద లింక్ లైబ్రరీని సెట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇది మన స్క్రిప్ట్ అనమాట. మనం స్క్రిప్ట్ ఇలా రాస్తాం.
స్క్రిప్ట్ రాసి జస్ట్ దాన్ని సోర్స్ చేసేస్తే సరిపోద్ది. మనం ఇంకా ఎక్స్ట్రా కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్క్రిప్ట్ మాత్రం ఎలాంటి ఎర్రర్స్ లేకుండా నీట్గా రాయాలి. ఇప్పుడు లేకుండా రాసుకుంటే మనకి స్క్రిప్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏమి ఇవ్వాలి, సెట్ టార్గెట్ లైబ్రరీ ఇవ్వాలి. సో టార్గెట్ లైబ్రరీని కాపీ చేశాను. సో ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా. ఓకే, మనకి టార్గెట్ లైబ్రరీ ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, లింక్ లైబ్రరీ ఇస్తాం అనమాట. సో లింక్ లైబ్రరీ కూడా కాపీ చేసేసాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా. ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే టైపో ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు మనం జస్ట్ జెన్యున్గా టైప్ చేస్తామా, టైప్ చేసినప్పుడు ఇక్కడ ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాయంటే మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, అవుట్పుట్ రన్ కాదనమాట. సో అప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి. సో అలా కాకుండా జస్ట్ మనం ఒక స్క్రిప్ట్ రాసిన తర్వాత స్క్రిప్ట్ని జస్ట్ సోర్స్ చేస్తే మనకి అప్పుడు ఎలాంటి ఎర్రర్స్ అనేవి రావు. సో మనం ఇప్పుడు ఏమి ఇచ్చాము, సెట్ టార్గెట్ లైబ్రరీ ఇచ్చాము, లింక్ లైబ్రరీ ఇచ్చేసాము. తర్వాత మన స్టెప్ ఏంటి, ఎస్ సింథసిస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సింథసిస్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి, అనలైజ్ స్టేజ్. ఎస్ అనలైజ్ స్టేజ్లో మనము అనలైజ్ ఇస్తాము. అనలైజ్ హైఫన్ ఫార్మేట్ ఎందుకు మెన్షన్ చేస్తామంటే ఆర్టీఎల్ కోడ్ అనేది వెరీలాగ్ ఆర్ విహెచ్డిఎల్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్పుట్ పాత్ని మెన్షన్ చేస్తాను అనమాట. ఆర్టీఎల్లో ఎక్కడుంది అనేది పాత్ని మెన్షన్ చేస్తాను. ఓకే, mux.read -auto read -top mux 8x1. సో అవుట్పుట్ 1 అనేది కానీ వస్తే మనకి కోడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది, మనం ఇచ్చిన కమాండ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిందని అర్థం అనమాట. ఒకవేళ 0 కానీ వస్తే మనకి అవుట్పుట్ అనేది ఇక్కడెక్కడో ఎర్రర్స్ ఉన్నాయని అదే చెప్పేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం అనలైజ్ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఎలాబరేట్ స్టేజ్. ఎస్ ఎలాబరేట్ స్టేజ్లో మక్స్ని మెన్షన్ చేస్తాము. ఓకే, ఎస్ ఎలాబరేట్ స్టేజ్ కూడా రన్ అయిపోయింది. మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, 1 వచ్చింది. ఎస్ 1 వస్తే మనకి సక్సెస్ఫుల్గా రన్ అయిందని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం మెన్షన్ చేయాలంటే ఎస్టీసీని మెన్షన్ చేయాలి, సినోప్స్ డిజైన్ కన్స్ట్రెయింట్. ఈ ఎస్టీసీని మెన్షన్ చేయడానికి మనం జస్ట్ ఒక కోడ్ రాసాము, ఆ కోడ్ని సోర్స్ చేస్తే సరిపోద్ది. సో సోర్స్ ఇన్పుట్స్ ఆర్టీఎల్ mux.sdc. ఓకే, ఎస్డిసి కూడా ఇచ్చేసాము. సో మనకి అవుట్పుట్ 1 వచ్చింది. ఒకవేళ వార్నింగ్స్ వస్తే వార్నింగ్స్ ఫైన్, అదే ఎర్రర్స్ కానీ వస్తే మనం స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట. సో మనం ఆల్రెడీ ఎస్డిసి కూడా మెన్షన్ చేసేసాం. ఇప్పుడు మన లాస్ట్ స్టేజ్ ఏంటి, కంపైల్ స్టేజ్. ఎస్ కంపైల్ అల్ట్రా -no ఆటో. మనం జస్ట్ ఇలా టైప్ చేసి జస్ట్ ఇట్లా ఉంది కదా, ఇలా టైప్ చేసి ట్యాబ్ కానీ ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ ఐటమ్స్ ఏమేమి మెన్షన్ చేయాలనేది కూడా వచ్చేస్తుంది అనమాట. సో టూల్ మాత్రం ఎక్సలెంట్ టూల్ అనమాట. మనం జస్ట్ కమాండ్స్ ప్రాపర్గా ఇవ్వడమే మన బాధ్యత, మిగిలిందంతా టూలే వర్క్ చేసేసుకుంటుంది. సో ఆటో అన్గ్రో మెన్షన్ చేసేసా. రన్ అయిపోతుంది. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 1 వచ్చింది. ఎస్ 1 వస్తే ఏమని అర్థం, మనకి సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది అని అర్థం అనమాట. ఇప్పుడు నాకు ఇది మాన్యువల్గా చూడాలి, అసలు సర్క్యూట్స్ ఎలా బిల్ట్ అయ్యాయి ఏంటి అనేది చూడాలి. సో దానికి మనం ఏం మెన్షన్ చేస్తామంటే స్టార్ట్ GUI అని పెడతాం అనమాట. స్టార్ట్ GUI అని పెడతాం. ఓపెన్ అయిపోయిందా టెర్మినల్. స్కీమాటిక్, ఇక్కడ స్కీమాటిక్ వ్యూని చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చాము, మనకి అవుట్పుట్ 1 వచ్చింది. సో ఇలా ఉంటుంది అనమాట టర్మినల్ది. సో ఇలా ఉంటుంది అనమాట. సరే, దీని లోపల ఏమేమి ఉంటాయి చూద్దాం. గేట్స్ ఉన్నాయి, గేట్స్తో పాటు ఇంకా ఏమున్నాయి, అండ్ గేటు, ఆర్ గేటు. సో ఇలా మనకి వచ్చేస్తుంది అనమాట అవుట్పుట్. సో ఇదంతా ఒక టర్మినల్ మాత్రమే. ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ 4x2. సో ఇక్కడ చూడండి మళ్ళీ. సో ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి. సో ఇలా మనకి గేట్స్ అనేవి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో నాకు కంప్లీట్గా కావాలి, కంప్లీట్ వ్యూ కావాలంటే ఇలా వస్తుంది అనమాట కంప్లీట్ వ్యూ. సో 8x1 కదా, 8x1ది మళ్ళీ ఎలా వెళ్ళిందంటే 4x1గా వచ్చింది. ఇదిగో 4x1, ఇక్కడ 4x2. సో ఇలా వస్తుంది అనమాట.
లోపల ఇంకా సర్క్యూట్స్ ఉన్నాయి. ఇలా సర్క్యూట్స్ని బిల్డ్ చేస్తాం అనమాట. ఇలా ఉంటుంది కనెక్షన్స్. ఇవన్నీ పోర్ట్స్, ఇక్కడ ఇవన్నీ పోర్ట్స్ అనమాట. సో మనకి ఇన్సైడ్ గేట్స్ ఎలా కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి అంటే, సో ఇలా కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా చూడండి, గేట్స్ చూడండి ఎలా కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయో. సో ఇలా గేట్స్ని కన్స్ట్రక్ట్ చేసేదాన్ని ఏమంటారు అంటే సింథసిస్ అంటారు. సో ఇలా మనము సింథసిస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇవి పోర్ట్స్, ఇలా ఉంటాయి పోర్ట్స్. ఈ వ్యూస్ ఇవన్నీ చూపించాలనే నేను అసలు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా. అసలు వీటి గురించి ఎవరు చెప్పరండి, మీకు అందరికీ తెలియాలి వీటి గురించి అని చెప్పని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. సో సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. సో ఇవి కదా గేట్స్. సో ఇలా వస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇలా మనకి గేట్స్ అన్నీ ఇలా ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. గేట్స్ ఉన్నాయి, ఇన్వర్టర్స్ ఉన్నాయి. సో ఇలా కన్స్ట్రక్ట్ జరుగుతుంది అనమాట. ఇదేంటిది హెచ్విటి. సో వీటి గురించి నేను అంత క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, కమింగ్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఉంటుందన్నమాట గేట్స్. ఇలా కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి గేట్స్. అండ్ గేటు, ఆర్ గేటు. ఇక్కడ ఇదేంటి ఇన్వర్టరు, ఆల్రెడీ మెన్షన్ చేస్తుంటాయి చూడండి. ఐ ఇన్వర్టర్, X1 డ్రైవ్ స్ట్రెంత్. ఇందాక కాన్సెప్ట్లో చూసాం కదా డ్రైవ్ స్ట్రెంత్ అంటే ఇదిగోండి, ఇది ఇలా ఉంటుంది. X1 అనేది డ్రైవ్ స్ట్రెంత్, హెచ్విటి అనేది ఫ్లేవర్ అనమాట. ఓకేనా. సో ఇలా గేట్స్ అనేవి కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఇదంతా మనం చెయ్యము, జస్ట్ మనం కమాండ్ మాత్రమే ఇస్తాం. మిగిలిందంతా చేసుకునేది ఏంటంటే టూలే అన్నీ చేసేసుకుంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది అవుట్పుట్. సో ఇప్పుడు మనము లాస్ట్ ఏం చూద్దామంటే ట్యాప్ రిపోర్ట్స్ని చూద్దాం అనమాట. అసలు రిపోర్ట్స్లో ఎలా రిపోర్ట్స్ వస్తాయి అంటే జస్ట్ మనం ఏం మెన్షన్ చేద్దాం, రిపోర్ట్ టైమింగ్ మెన్షన్ చేద్దాం. ఓకే. రిపోర్ట్ టైమింగ్ మెన్షన్ చేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట మనకు అవుట్పుట్. డేటా అరైవల్ టైం వస్తుంది, మ్యాక్స్ డిలే ఎంత జరుగుతుంది అనేది వస్తుంది, టైం మెట్ అయిందా లేదా. మెట్ అయితే మనకి ఎలాంటి వైలేషన్స్ ఉండవు. సో ఇక్కడ మనకి ఎలాంటి వైలేషన్ లేదు కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, 1 వచ్చింది. సో మనం ఇంకొక రిపోర్ట్ చూద్దాం, రిపోర్ట్ ఏరియా చూద్దాం. ఓకే, ఏరియా చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, 54 పోర్ట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ నెట్స్ ఎన్ని ఉన్నాయి, 67 ఉన్నాయి. సెల్స్ 23 ఉన్నాయి. కాంబినేషనల్ సెల్స్ 14 ఉన్నాయి. సీక్వెన్షియల్ అసలు లేవు, సీక్వెన్షియల్ 0. సో బఫర్స్ అండ్ ఇన్వర్టర్స్ 7 ఉన్నాయి. సో ఇలా కౌంట్ అంటే మన కంప్లీట్ ఏరియా గురించి రిపోర్ట్ ఇస్తుంది అనమాట. టోటల్ సెల్ ఏరియా ఎంత ఉంది, 26 ఉంది. సో టోటల్ ఏరియా ఎంత ఉంది, టోటల్ సెల్ ఏరియా, టోటల్ ఏరియా 30 ఉంది. సో ఇలా మనకి రిపోర్ట్స్ వస్తుంటాయి అనమాట. సో అవుట్పుట్ మనకి ఏం వచ్చింది, 1 వచ్చింది కాబట్టి ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందనమాట. సో అలాగే ఇంకొక రిపోర్ట్ చూద్దాం, పవర్ రిపోర్ట్ చూద్దాం. ఈ పవర్ రిపోర్ట్లో ఏంటంటే ఇంటర్నల్ పవర్ ఎంత ఉంది, ఇంటర్నల్ పవరు, స్విచ్చింగ్ పవరు, లీకేజ్ పవరు, ఈ అన్నిటి గురించి మనకి ఈ రిపోర్ట్ పవర్లో వస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో అవుట్పుట్ 0 కానీ వస్తే ఇక్కడ సంథింగ్ ఏదో జరిగింది, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయడమే మన వర్క్ అనమాట. సో అందుకని ఇక్కడ అవుట్పుట్ అనేది 1 రావాలి. సో 1 రావాలంటే మనం ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ, కన్స్ట్రెంట్స్ అన్నీ ఎలాంటి ఎర్రర్స్ లేకుండా కరెక్ట్గా ఇచ్చామంటే మనకి క్వాలిటీ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో క్వాలిటీ అవుట్పుట్ అంటే ఏం లేదు, 1. హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఇది అందరికీ యూజ్ అయ్యేదే, ఈసీఈ చదువుకున్న ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేదే. సో ప్లీజ్ షేర్ అవర్ ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. Please support us. Thank you for watching this video. Please do like, share and subscribe our channel. Thank you.